హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి 2500 రూపాయలకు సంబంధించి ప్రతి నెల మహిళల ఖాతాల్లో అయితే వేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. అయితే ఈ పథకానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి 2500 రూపాయలకు సంబంధించి మనకు అధికారులు మన యొక్క ఇళ్లకు ఈ తేదీ నుండి అయితే మనకు ప్రభుత్వం అయితే పంపిస్తున్నారండి. అయితే మన యొక్క ఇళ్లకు అధికారులు వస్తే కనుక తప్పనిసరిగా ఇవైతే చూపించాల్సి అయితే ఉంటుంది. అలాగే డబ్బులు కూడా మనకు ఈ తేదీ నుండి అయితే ఈ మహిళల ఖాతాల్లో 2500 రూపాయలు అయితే వేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు ఒక సభలో ప్రకటించడం అయితే జరిగిందండి. అయితే మనకు ఏ తేదీన అధికారులు వస్తారు, ఏ తేదీన మనకు డబ్బులు వేస్తారు, అలాగే మనకు అధికారులు వచ్చిన తర్వాత మనము ఏ డాక్యుమెంట్స్ చూపించాలి, పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు చేసినట్లయితే మన యొక్క ఛానల్లో ఫర్దర్ అప్డేట్స్కి సంబంధించి మీకు మీ యూట్యూబ్లో నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఆ నోటిఫికేషన్ ద్వారా మీరు మన యొక్క అప్డేట్స్ అనేది మిస్ కాకుండా తెలుసుకోవచ్చండి. ఇక వివరాలు చూద్దామండి. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మహాలక్ష్మి పథకాన్ని అయితే ప్రారంభించారు. అయితే మనకు ఈ గ్యారంటీలో మనకు ఒక మహిళలకు సంబంధించిన 2500 కాదండి, మనకు 3 గ్యారెంటీలను అయితే ఈ మహాలక్ష్మి పథకంలో అయితే పెట్టారు. ఫస్ట్ గ్యారెంటీ చూసుకున్నట్లయితే మనకు మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పిస్తారన్నారు. ఆల్మోస్ట్ ఈ పథకాన్ని రన్ అయితే చేసేసారు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో తెలంగాణ వాసులు, వాళ్లకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అయితే అందిస్తారన్నారు. అయితే ఈ గ్యాస్ సిలిండర్లు కూడా అయితే మనకు అందించారు. అయితే ఇప్పుడు ఈ మహాలక్ష్మి గ్యారెంటీలో ఒక్కదాన్ని మిస్ చేశారు. అదే మహాలక్ష్మి పథకానికి సంబంధించి మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్లకు ప్రతి నెల 2500 రూపాయలు మీ ఖాతాల్లో అయితే వేస్తారని చెప్పారు. సో ఇంకా మనకు అయితే అమలు చేయలేదు. ఎందుకు అమలు చేయలేదు అని దానికి సంబంధించి కూడా అయితే మన యొక్క తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు క్లారిటీ చెప్పారండి. అయితే మనకు అధికారులు ఎప్పుడు వస్తారు, వాళ్ళకి ఏమేమి ఇవ్వాలి, నెక్స్ట్ మీకు ఎప్పుడు డబ్బులు వేస్తారు, దానికి సంబంధించి తెలియజేస్తాను. మనకు అధికారులు ఇప్పుడు ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ అనేది జరుగుతున్నాయి కాబట్టి మనకు మే 13వ తేదీన ఎలక్షన్స్ అనేది జరుగుతున్నాయి కాబట్టి ఈ ఎలక్షన్స్ కారణంగా మనకేంటంటే ఏ పథకానికి సంబంధించిన అమౌంట్ కానివ్వచ్చు, ఏ పథకానికి సంబంధించి సర్వే కానివ్వచ్చు, ఏ పథకానికి సంబంధించి మనకేంటంటే చెక్కులు పంపిణీ కానివ్వచ్చు, సో మనకు పథకానికి సంబంధించి ప్రస్తావన కానివ్వచ్చు, ఎలాంటివి కూడా మనమైతే ఎక్కడా మాట్లాడకూడదని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. సో దీని కారణంగా మనకేంటంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ ఉండేంత వరకు మనకు ఎలాంటి పథకాలు అనేది అమలు కావండి. సో ఎలక్షన్ కోడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాతనే మనకు ఈ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు అనేది విడుదల చేసుకోవచ్చు. అయితే మనకు ఎలక్షన్ కోడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మన యొక్క ఇళ్లకు తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ మహాలక్ష్మి 2500 రూపాయలకు సంబంధించి ఎవరైతే మహిళలు అప్లై చేసుకొని ఉన్నారో వాళ్ళ ఇళ్లకు అధికారులు అయితే వస్తారండి. వాళ్ళ ఇంటికి అధికారులు వచ్చి మీ దగ్గర ముందుగా అడిగేటటువంటి డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే మీ యొక్క రేషన్ కార్డు అయితే అడుగుతారండి. మీరు అప్లై చేసుకున్నారు కదా, మీ పేరు లిస్ట్లో ఉంటుంది, మీ యొక్క రేషన్ కార్డు అడుగుతారు. ఒకవేళ మీ యొక్క రేషన్ కార్డు ఉంటే ఇవ్వండి, లేదంటే కనుక ఒకవేళ మీ దగ్గర రేషన్ కార్డు లేదనుకోండి, ఆధార్ కార్డు చూపించండి. ఆధార్ కార్డు ఉంటే కనుక మీకు ఈ పథకానికి సంబంధించి ఎలిజిబుల్. ఒకవేళ రేషన్ కార్డుకి సంబంధించి మీ దగ్గర లేదనుకోండి, ఆధార్ కార్డు కూడా లేదనుకోండి, ఈ పథకానికి సంబంధించి మీరు ఇన్ఎలిజిబుల్ అండి, మీకు ఈ పథకం అనేది రాదు. అయితే మీ యొక్క పేరు అనేది వాళ్ళు క్యాన్సల్ లిస్టులో అయితే పెట్టేస్తారండి. మీ యొక్క రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత మీ యొక్క పథకానికి సంబంధించి మీరు కరెక్ట్గా మీ యొక్క ఏజ్ అనేది టాలీ అయిందా, అలాగే మీ పథకానికి సంబంధించి మీరు తెలంగాణ వాసులా లేదా అని చెప్పేసి వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ పథకానికి సంబంధించి మీరు ఎలిజిబుల్ అయితేనే మీకు ఈ పథకానికి సంబంధించి వాళ్ళు టిక్ మార్క్ పెట్టుకుంటారు. టిక్ మార్క్ పెట్టుకుంటే మీకు డబ్బులు అయితే వస్తాయి. ఒకవేళ మీరు ఈ పథకానికి సంబంధించి మీరు తెలంగాణ రాష్ట్ర వాసులు కాకుండా మీ దగ్గర రేషన్ కార్డు లేకుండా, ఆధార్ కార్డు లేకుండా, ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఉంటే కనుక వాళ్ళు డైరెక్ట్గా ఇన్ఎలిజిబుల్ చేసి రిజెక్ట్ చేసేస్తారండి మీకు. సో వాళ్ళు ఆ అప్లికేషన్లోనే రాసుకుంటారు రిజెక్టెడ్ అని చెప్పేసి. సో ఈ విధంగా అయితే వాళ్ళు సర్వే చేస్తారు. సో ఎవరైతే అప్రూవల్ ఉన్నారో ఆ అప్రూవల్కి సంబంధించినటువంటి పేర్లు, ఎవరైతే రిజెక్ట్ చేస్తున్నారో అంటే అప్రూవల్ కాకుండా రిజెక్ట్ అయి ఉంటారో
వాళ్ళందరి పేర్లు ప్రభుత్వానికి పంపిస్తారు. ఈ ప్రభుత్వానికి పంపించిన తర్వాత సో ఎవరైతే అప్రూవల్గా ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్ని అయితే ప్రభుత్వం విడుదల చేస్తారు. అయితే ఈ లిస్ట్ ఎప్పుడు విడుదల చేస్తారంటే మనకు ఎలక్షన్ కోడ్ అనేది కంప్లీటెడ్గా అయిన తర్వాత మనకు ఈ లిస్ట్ అనేది ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేస్తారు. ఈ లిస్ట్ అనేది విడుదల చేసిన తర్వాత మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే పథకాలకు సంబంధించి ప్రారంభించేటప్పుడు మనకి ఏ విధంగా మీటింగ్స్ అనేది కండక్ట్ చేసి మేము ఈ పథకానికి సంబంధించి పలానా తేదీన పలానా టైంలో మేము ఈ విడుదల చేస్తాము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారో అదేవిధంగా మనకు మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి 2,500 రూపాయలు మనకేంటంటే ఏ తేదీన విడుదల చేస్తారో ఆఫ్టర్ ఎలక్షన్ కోడ్ తర్వాత మనకైతే ప్రకటిస్తారు. ఆల్మోస్ట్ ఎలక్షన్స్ ఇప్పుడు జరుగుతున్నాయి, ఎలక్షన్ కోడ్ అయితే ఉంది కాబట్టి ఈ ఎలక్షన్ కోడ్లో మనకి ఆల్మోస్ట్ అయితే ఈ పథకాలు ఏ పథకం కూడా 2,500 కాదండి, మిగిలిన పథకాలు రైతు భరోసా కానివచ్చు, అలాగే మనకు వేరే పథకాలు ఏవైతే ఉన్నాయో సో ఏ పథకానికి సంబంధించిన అమౌంట్ కూడా అయితే విడుదల చేయరండి. సో కొంతమంది ఏంటంటే విడుదల చేస్తారు అంటారు, కానీ మనకు ఏ రాష్ట్రంలో కూడా ఏ పథకంకి సంబంధించి కూడా కొత్త పథకాలు అనేవి ఆల్మోస్ట్ బ్యాన్ చేస్తారు, అంటే డబ్బులు అనేవి విడుదల చేయకూడదని మీనింగ్. సో ఈ విధంగా మనకు ఆఫ్టర్ ఎలక్షన్ కోడ్ తర్వాత మనకి ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఒక డేట్ అనేది అనౌన్స్మెంట్ చేస్తారు. ఆ డేట్లో మీరు తప్పనిసరిగా పథకాలకు సంబంధించి డబ్బులు అనేది పడతాయి. సో అలాగే మనకు మహిళలు తప్పనిసరిగా మీ యొక్క అకౌంట్లకు ఈ మధ్యలో చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయండి. అయితే మనకు రీసెంట్గా వేరే రాష్ట్రాల్లో కూడా రీసెంట్గా మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఏంటంటే ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేసిన తర్వాత వాళ్ళకు కూడా పడకుండా వాళ్ళు ఏంటంటే బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. సో ఈ విధంగా మీరు చేసుకోకుండా తప్పనిసరిగా మీరు బ్యాంకులకు ఏంటంటే ఇవి కంప్లీట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. డబ్బులు మనకు ఎప్పుడు విడుదల చేస్తారు అని కాదండి, మనం పర్ఫెక్ట్గా ఉండి మనకు డబ్బులు పడే విధంగా మన యొక్క అకౌంట్లు తయారు చేసుకోవాలి. సో ఏమేమి చేసుకోవాలి తెలియజేస్తాను. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించిన 2,500 రూపాయలకు సంబంధించి అప్లై చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం ఒక అప్లికేషన్ విడుదల చేశారు. ఆ అప్లికేషన్తో పాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో జిరాక్స్ అనేది తీసి మీరు అటాచ్ చేసి పిన్ కొట్టి మీరు ఆఫీసుల్లో ఇవ్వండి అన్నారు. చాలామంది ఇచ్చారు. అయితే కొంతమంది ఏంటంటే వేరే యూనియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ అకౌంట్లు ఇచ్చారు. ఒకే బ్యాంక్ అకౌంట్ కాదు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అకౌంట్లు ఇచ్చేశారు. ఆ అకౌంట్ యాక్టివేషన్లో ఉందా, ఇన్యాక్టివేషన్లో ఉందా అనేది కూడా చెక్ చేసుకోవాలి. సో మనకు డబ్బులు పడ్డానికే కదా ఏ అకౌంట్ ఏదైతే ఇచ్చినా ఏముంది అని చెప్పేసి ఇచ్చేశారు. అయితే మన యొక్క అకౌంట్ యాక్టివేట్లో ఉందా లేదో చెక్ చేసుకోండి. యాక్టివేట్లో లేకపోతే ఆ బ్యాంకులో మనకు ఎంత మెయింటెనెన్స్ బ్యాలెన్స్ అనేది మనం మెయింటైన్ చేయాలనేది చెక్ చేసుకోండి. ఆ బ్యాంకులో ఎంత అయితే బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలో ఆ బ్యాలెన్స్ వేసి మెయింటెనెన్స్ చేయండి. అలాగే మనకు యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన తర్వాత నెక్స్ట్ మన యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అనేది లింక్ అయ్యిందా లేదనేది చెక్ చేసుకోండి. ఆధార్ అనేది లింక్ కాకపోతే లింక్ చేసుకోండి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మొబైల్ నెంబర్ అనేది లింక్ అయిందా లేదనేది చెక్ చేసుకోండి. మొబైల్ నెంబర్ లింక్ కాకపోతే లింక్ చేసుకోండి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, NPCI. ఈ రూల్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదు. ఈ రూల్ మనకు కేంద్ర ప్రభుత్వం నుండి అయితే వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఏం పెట్టారంటే NPCI ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి డబ్బులు కానివ్వచ్చు, కేంద్ర ప్రభుత్వం నుండి ఏదైనా డబ్బులు రావాలన్నా కానీ NPCI చేసుకుంటేనే మీ యొక్క అకౌంట్లో పడుతాయని చెప్పేసి ఒక రూల్ పెట్టారు. చాలామంది NPCI చేసుకోలేదు. కొందరికి ఏంటంటే 3-4 అకౌంట్లు ఉంటాయి. సో వేరే బ్యాంకుకి NPCI ఉంటుంది. సో ఈ బ్యాంకు చూస్తే NPCI అయి ఉండదు. అలాంటి వాళ్ళకి డబ్బులు పడవు. తప్పనిసరిగా మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్కి NPCI చేసుకున్నారా లేదనేది చెక్ చేసుకోండి. ఇవన్నీ మీరు చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి అని ఒక డౌట్ అయితే మీకు మైండ్లో అయితే మెదులుతూ ఉంటుందండి. అయితే మీరు ఇవన్నీ చేసుకోవాలంటే మీరు ఈ మహాలక్ష్మి 2,500 రూపాయలకు సంబంధించి ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో ఆ బ్యాంకుకు సంబంధించి బ్రాంచ్కు వెళ్ళి మీరు ఫ్రీగా చేసుకోవచ్చు. వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫామ్లో మీ అకౌంట్ నెంబర్ మొత్తం డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే కనుక వాళ్ళు NPCI చేస్తారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.